సహోదరులారా, అనుకుంటున్నట్టుగా ఒకవేళ మరి ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ మందు తాగే అలవాటు ఉందనుకో. అలవాటుంటే తన ఫోన్‌పే చెక్ చేస్తే గతంలో అనేక సార్లు మందు తాగినట్టుగా షాపుల దగ్గర ఫోన్‌పే చేసిన అనుభవాలతో ఉండాలి. ఆయన కనీసం కూర్చున్న తీరు చూస్తే హెల్మెట్ తీసుకోకుండా బాగలేనివాడు ఎవ్వడు కూడా కూర్చోడు. అలిసిపోయినవాడు ఫస్ట్ చేసే పనేంటంటే తల తిరిగినా, బరువెక్కినా ఫస్ట్ హెల్మెట్ పక్కన పెట్టి, ఆ హెల్మెట్ పక్కన ఏదైతే ఉందో ఆ హెల్మెట్ పక్కన పెట్టుకొని అలసట తీర్చుకుంటాడు. ఏ మూర్ఖుడు కూడా, తాగుబోతు కూడా హెల్మెట్ నెత్తిన పెట్టుకొని ఎవ్వడు రెస్ట్ తీసుకోడు నాకు తెలిసి. మరి హెల్మెట్ నెత్తిన పెట్టుకొని నేను చూశాను. అది ముందుగానే ప్రీ ప్లాన్డ్‌గా ఏం చేశారా? ఆ వ్యక్తి కరెక్ట్‌గా ప్రవీణ్ పగడాలేనా? చూసిన వ్యక్తులకి ప్రవీణ్ పగడాలు ఎవరో కూడా తెలీదు. ఆ ఎస్ఐకి తెలీదు. ఆ షాప్‌లో టీ అమ్మే పిల్లాడికి తెలీదు. ఎవడికి తెలీదు. మరి దీన్ని ఈ ఫోటోసు ఆధారం చేసుకొని ఈయనే ప్రవీణ్ అంటున్నారు. మరి డిఫరెంట్ డిఫరెంట్ బాడీలతోని డిఫరెంట్‌గా ఉన్న అనేక మందిని మనం చూస్తా ఉన్నాం. కానీ ఒక తాగుబోతుగా ముద్ర వేసి మేమేదో చేసాం, చూస్తున్నాం, ఈయన ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళాడని మన వాళ్ళు ఎన్ని సాక్ష్యాధారాల ఫోటోలు మాస్క్ తీసిన ఫోటోస్ కూడా మనం పెట్టినప్పుడు కూడా చూసే పరిస్థితి లేదు. కానీ ఈ రీతిగా చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే దీన్ని అందరూ ఖండిస్తూ క్రైస్తవులమైన మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. అందరూ కూడా మరి అవన్నీ కూడా ప్రభుత్వం చూడట్లేదా అనిపిస్తా ఉంది. ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా వాళ్ళకి తెలియట్లేదా అనిపిస్తా ఉంది. మరి ఎందుకు సామాన్య